అందరికీ జై బాబా. ఆ! ఇప్పుడు 'అవతార్ మెహర్ బాబా' గురించి కొంత విషయాన్ని ఇప్పుడు నేను చెప్తాను. తరువాత పాట పాడతాను. 'అవతార్ మెహర్ బాబా' యావత్ విశ్వంలోనున్న సకల చరాచర జీవకోటికి నిజమైన ఆధ్యాత్మిక సహాయం చేయుటకై నిర్విరామంగా సుమారు శతాబ్దము అవిరాళంగా కృషి చేశారు. తన భౌతిక శరీరమును ఈ విశ్వ శ్రేయస్సు కొరకు ఆహుతి చేశారు. అదే సమయంలో తన అనంత దైవీ అవతార చైతన్య రూపంలో ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి మానవునిలోనూ ప్రవేశించి విశ్వ ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తున్నారు. ఆయన సహాయాన్ని అందుకోవడానికి మనము ఆయన యొక్క సత్య, ప్రేమ సందేశాలను తెలుసుకొని మన జీవితాలలో ఆచరించడానికి కృషి చేయాలి. ఈ దిగువ ఇయ్యబడిన అవతార్ మెహర్ బాబా వారి దివ్య ప్రకటనలను, సత్య ప్రేమ సందేశాలను భగవత్ ప్రేమికులెల్లరూ తెలుసుకొని తరిస్తారనే ఉద్దేశముతో అందజేయడమైంది అని చెప్తున్నారు. అవతార్ మెహర్ బాబా వారి దివ్యత్వపు ప్రకటనల సంక్షిప్త సమాహారం ఇది. బాబా తాలూకా దివ్యత్వ ప్రకటపు సంక్షిప్త సమాహారం. అంటే బాబా గారి నుంచి నేరుగా వచ్చినటువంటి ప్రకటనలు. వాటిని ఇప్పుడు చదువుకుందాం. నేను నా దివ్యాధికారముతో ప్రకటించుచున్నాను. నేను నిరాకార, నిర్గుణ స్థితిలో నుండి పరాత్పర పరబ్రహ్మను మరియు సాకార రూపమును దాల్చిన అవతార పురుషుడను. నేను అనంత చైతన్యమును, అనంత ఆనందమును, అనంత శక్తియుతుడను. నేను ఆది శక్తిని. సకల సృష్టికి నేనే ప్రభుడను. సకల సృష్టి నాయందే పుట్టి, నాచే పోషించబడి, నాయందే లయమగుచున్నది. నేను దివ్య సనాతనుడను. నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే గమ్యము. నేను ఉన్నతులకు ఉన్నతుడను. ఈ సృష్టిలోని సమస్త జీవకోటికి మీ ఇతర ఆరాధ్య దైవములకును శక్తి ప్రదాతను నేనే. మీ అంతరాంతరాల్లోనున్న అస్తిత్వమును నేనే. ఈ సృష్టిలోని సమస్త జీవకోటి యొక్క నిజమైన ఆధ్యాత్మిక వికాసమునకై ఈ భూమిపైనున్న పంచ సద్గురువులు అంటే హజరత్ బాబాజాన్, షిరిడీ సాయి, ఉపాసిని మహారాజ్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబా ప్రేరణలతో అవతరించిన మానవ రూపములోనున్న భగవంతుడను లేస మాత్రమును సందేహించవద్దు. గతములో జొరాస్టరుగా, శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, బుద్ధునిగా, క్రీస్తుగా, మహమ్మద్‌గా మొదలగు 5328 రూపాలలో అవతరించిన ఏకైక భగవంతుడను. ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చియున్నాను. ఇది అవతార యుగము. ఈ అవతార యుగములో జన్మించిన సమస్త జీవకోటి మరియు మానవ జాతి నన్ను గుర్తించినా లేకున్నా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందియే తీరును. అవతారిని రాక సృష్టికి వసంత ఋతువు. నేను మీ ప్రియతముడను. నన్ను నిరంతరము మీ హృదయపు లోతుల నుండి స్మరించుతూ నిజాయితీతో ప్రేమించండి. ఆ ప్రేమ మిమ్మలను ప్రియతముడైన నాతో ఐక్యతానుభవముని సిద్ధింపచేయును. ఇంతకు మించిన ఏ ఇతర మార్గముల ద్వారా మీరు భగవంతుడినైనా నన్ను చేరలేరు. భగవంతుడు ఒక్కడే సత్యము. మిగిలినదంతా మిథ్య. భగవంతుడు తర్కముల ద్వారా రుజువు కాడు. మానవ జీవిత లక్ష్యం భగవంతుని ప్రేమించుటయే. మానవ జాతి గమ్యం భగవంతునితో ఐక్యమగుటయే. అనేకులచే అన్వేషించబడి అతి కొద్ది మందికి మాత్రమే దొరుకు సనాతనుడను. నేను ఏ మతమును స్థాపించుటకు రాలేదు. నేను ఏ మతమునకు సంబంధించిన వాడను కాను. అన్ని మతములు నావే. అన్ని మతములు నన్ను పొందుటకే ఏర్పడ్డాయి. ప్రపంచములోని అన్ని మతములు ఈ సృష్టికంతటకు తండ్రి అయిన భగవంతుడు ఒక్కడే అని వక్కాణించుచున్నాయి. ఆ తండ్రిని నేనే.
పరిమిత శక్తియుక్తులు గల మానవుడు స్థాపించిన ఏ మతము పరిపూర్ణం కాదని గుర్తుంచుకోండి. కావున మతమనే పంజరముల నుండి బయటకు రండి. మతపరమైన కర్మకాండలు, జపతపాదులు, యజ్ఞయాగాదులు భగవంతుని దగ్గరకు చేర్చేవని నేను నా దివ్యాధికారముతో చెప్పుచున్నాను. భగవంతుని ప్రలోభపరచడం కాదు, నిజాయితీతో ప్రేమించాలి. భగవంతుని పేరిట ఆలయాలు, చర్చెలు, మసీదులు మొదలగునవి నిర్మించే బదులు మీ హృదయములో ఏకైకుడైన భగవంతునికే మీ జీవిత విధానము ద్వారా స్థానము ఇవ్వండి. అప్పుడు మీ హృదయమే భగవంతుని ఆలయం అవుతుంది. ఈ మాయ నుండి మిమ్మలను విముక్తులను చేయుటకు నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించమని వారిని సైతం ప్రేమించేది నేనే. నిజానికి మీ ని మీ నిజాత్మని నేనే. ఇవన్నీ బాబా చెప్పినటువంటి విషయాలనే ఇక్కడ సేకరణ చేసిన వారు విశ్వనాథం రాజమండ్రి. అంటే ఇది చాలా రోజుల క్రితం పుస్తకం కాబట్టి ఇది చాలా ఏండ్ల క్రితం ప్రచురించబడింది. విశ్వనాథం గారంటే అటు రాజమండ్రి వారి వాస్తవ్యులకి చాలా మందికి తెలిసుండొచ్చు. ఆయనిప్పుడు ఉన్నారో లేదో తెలీదు గానీ, ఆయన బాబా తాలూకా మంచి మంచి విషయాల్ని, బాబా తాలూకా జీవిత అవతార రాక తాలూకా విశిష్టతను అంతటిని మనకిక్కడ పొందుపరిచారు. ఇప్పుడు మిగిలిన సగం నేనిప్పుడు చదువుతాను. నేనే మీ నిజ ఆత్మను. అంత ఎసెన్స్ అంతా ఆయన సేకరించి మనకిక్కడ తెలియజేస్తున్నారు అని నాకర్థమైంది. ఇప్పుడు మిగతా సగాన్ని చదువుతాను. కనుక కనుక నన్ను ప్రేమించండి. నాదైన అనంత తత్వమును మీదిగా చేసుకోండి. అలా కాక నా రాజప్రసాదపు రక్షకులు, సేవకులు అంటే సాధకులు, యోగులు, మునులు మొదలగు వారు అటువంటి వారు అటువంటి వారి దగ్గర దరి చేరితే అది కేవలం మీ మూర్ఖత్వం అవుతుంది. అవతార యుగములో అవతారుని కొంగు గట్టిగా పట్టుకున్న మీ అదృష్టం మీకే తెలియదు. నిజానికి మీరు గూడా భగవత్ స్వరూపులే. మాయా ప్రభావితులై ఆ ఎరుక లేకుండా ఉన్నారు. కనుకనే మిమ్మలను మీ నిజ స్థితిని చేర్చుటకు మేలుకొల్పుటకై నేను అవతరించి. ప్రస్తుత అవతారం మహత్తరమైన పూర్ణావతారం. జనన మరణ చక్రము నుండి బయటకు రావలెనన్నా నేను తప్ప వేరే ఏ మార్గము లేదని నేను నా దివ్యాధికారముతో చెప్పుచున్నాను. నన్ను విస్మరించి నన్ను పోగొట్టుకోకండి. నన్ను ప్రేమించండి. భగవంతుడవండి. సకల మానవాళికి ఇదే నా పిలుపు. గత అవతారాలలోనూ నేనిచ్చిన పిలుపు కూడా ఇదే. నేను ఈ శరీరాన్ని కాను. ఇది కేవలం మీకు దర్శనమిచ్చుటకై చేసుకున్న కోటు మాత్రమే. నా యొక్క నిజ దర్శనము లిప్తపాటు అయినను మీరు చూడగలిగితే మీ శరీర స్మృతిని కోల్పోవుదురు. ఎంతటి బుద్ధి కలవారైనా నా లోతులు తెలుసుకొనలేరు. ఎంతటి తపస్సు, ధ్యాన, యోగముల ద్వారా కూడా నన్ను చేరలేరు. ఎంతటి పవిత్ర జీవనము నన్ను పొందజాలరు. మానవుడు తనంత తానుగా సాధించలేని జీవిత లక్ష్యమైన భగవదైక్యం పొందునట్లు నేను చేయగలను. అందుకే నా రాక. నేను దివ్యాధికారంతో చెప్పుచున్నది ఏమనగా, ఎవరైతే మరణ కాలమందు నా నామాన్ని స్మరించెదరో వారు నన్ను చేరెదరు. అందుచే ఇప్పటి నుండి నా నామాన్ని రోజుకు 14 సార్లు అయినా స్మరించితే అంత్యకాలమందు మీరు నన్ను స్మరించునటుల నేనే సహాయము చేస్తాను అని బాబా చెప్పినటువంటి ఈ మహత్తరమైన, అతి లోతైన, అతి క్లిష్టమైనటువంటి ఈ విషయాల్ని అనుసరించమని ఆ విశ్వనాథం గారు సేకరించి ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్నిప్పుడు మీకు చదివి వినిపించాను నేను. బాబా తాలూకా లోతులంతటినీ గ్రహించి ఈయన ఇక్కడ చెప్పడం జరిగింది. నా దగ్గర ఏ పుస్తకాలు లేవని నాకు దొరికినటువంటి దాన్ని చదివి వినిపించాను మీకు.
ఇంకా ఇంకో దగ్గర ఉన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఇక్కడ ఇది లక్ష్మి గారు రాసినటు రాసినటువంటి పుస్తకం నా దగ్గర ఉంది. అందులో ఆహ్, ఈ మధ్య రీసెంట్‌గా ఆవిడ రాశారు. కాపోతే ఇది దీన్నేంటంటే ఫ్రాన్సిస్ ప్రావాచాన్ గారు అంటే ఆస్ట్రేలియాని ఉన్నటువంటి ఆయన. అంటే ఫారినర్ కాబట్టి వారు తాలూకా ఉద్దేశాలు కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తాయి మనకి. అయినా ఆ విషయాన్ని ఇప్పుడు కొంచెం చదువుకుందాం. అంటే సమయం మనకి చాలా ఉంది కాబట్టి. ఈ స దాంట్లో అంటే మనమంతా ఒక్కటే తెలుగు అనువాదం ఎస్.ఎస్. లక్ష్మి గారు చేశారు. ఇది ఆంగ్ల మూలం బిల్ లీపేజ్ గారి పుస్తకం నుంచి చదువుతున్నాను. ఇందులో గూడా బాబా గురించి ఏం చెప్పారో కొద్దిగా చదువుకుందాం. బాబా సర్వాంతర్యామి. మనము పారిపోయేందుకు వేరే చోటు లేదు. మెహర్ బాబా సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయన లేని ప్రదేశమే లేదు. అదే బాబా సర్వాంతర్యామి కాబట్టి దాని తాలూకా విశిష్టతను తెలియజేస్తున్నారు. ఆయన పట్ల విముఖత చూపించిన వారు చివరకు ఆయనకు దాసులవ్వాల్సి వస్తుంది. ఆయన అన్ని వైపులా ఉన్నారు. అనంతుడు, అనంత దయా సముద్రుడు. తన కృపా కటాక్షము కారణంగానే మనలను ఆయన వైపు చూసేలా ప్రోత్సహిస్తారు. కానీ మనం మొండితనముతో మూర్ఖులుగా ఉంటాం. ఆయన సరే కానీ నీ దారికి వెళ్లి కావలసినంత సమయం తీసుకో. నాకు తొందర లేదు అంటాడు. ఇదంతా ఆయన ప్రేమ. అందరిలోనూ ప్రవహించేది ఆయన ప్రేమయే. ఇదంతా మన పట్ల ఆయనకు గల ఆతురత. కానీ మనము ఆయన ఆతురతను గమనించకపోయినట్లయితే మన దారిలో వెతుకుతూ ఆయనకు దూరమైపోతాం. అంతటా నిండి ఉన్న వాడు కనుక చివరకు ఆయన మన వైపుకు తిరుగుతాం. అంతటా నిండి ఉన్నవాడు కనుక చివరకు ఆయన వైపు తిరుగుతాం. ఆయన లేని చోటే లేదు. అంటే మనకున్నటువంటి అజ్ఞానంతో ఆయన్ని తెలుసుకోవడానికి, ఆయన చెప్పిన త్రోవలో నడవడానికి మనకంత శక్తి చాలదు కనుక దూరమైపోతూ ఉంటాం. అయితే జన్మ పరంపరలో ప్రతి ఒక్కరికి ఆ శక్తి కలుగుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే చివరికి మన గమ్యమంతా ఆయన్ని చేరుకోవడమే. తర్వాత మెహర్ బాబా గురించి ఈ విధంగా చెప్తున్నారు. నేటి యువత రేపుటి నాయకులు. అన్ని విషయాలు ఆరంభంలో చిన్నవిగానే ప్రారంభమవుతాయి. చిన్న మొలక మహావృక్షమవుతుంది. పిల్ల కాలువ పెద్ద నదిగా మారుతుంది. చిన్న బిడ్డ రేపు పెరిగి పెద్దవాడవుతాడు. చిన్నతనంలో నేర్చుకున్న పాఠాలను వినియోగించుకోగలడు. అలాగే దుర్వినియోగపరచగలడు కూడా. కానీ పెరిగి పెద్దయ్యాక కూడా ఆధ్యాత్మికంగా ఇంకా పసివానిగానే ఉండిపోతాడు. ఈ ప్రపంచమే మానవునికి ఆధ్యాత్మిక పాఠాలు బోధించే పాఠశాల. మానవుడు లెక్కలేని జన్మలెత్తుతూ బాధ, సౌఖ్యము, సుఖము, దుఃఖము, మంచి, చెడు, సంపదలు, పేదరికం ఇలా అనేక ద్వంద్వ అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది. పెరుగుదలంతా క్రమక్రమంగా పెరుగుతుంది. నెమ్మది నెమ్మదిగా, క్రమక్రమంగా మానవుడు నిజంగా పురోగించడం ప్రారంభించి స్వస్వరూపాన్ని కనుగొంటాడు. ప్రేమ, నిస్వార్థ ప్రేమ ద్వారా పిల్లలాటల వంటి ద్వేషము, దురాశ, క్రోధము మొదలైన వాటిని పరిత్యజించాలి. ఈ స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రేమ, నిస్వార్థ సేవ ద్వారా పిల్లల ఆటల వంటి ద్వేషము, దురాశ, క్రోధం వాటిని పరిత్యజించాలి అని ఒక వాక్యంలో మానవుల్లో ఉండే దుర్గుణాల్ని చాలా చక్కగా చెప్పారు. అయితే ఇవి చెప్పినంత వి ఒక వాక్యంలో చదివేసినంత మాత్రమునే వీటిని విసర్జించడం అనేది ఎంత కష్టమైన విషయమో మన జీవితాల్లో మనం అనుభవిస్తుంటాం గాబట్టి తెలుస్తూనే ఉంటుంది. అంటే నిస్వార్థ సేవ చేయడం ద్వారా పిల్లలాట వంటి ద్వేషము, దురాశ, క్రోధము అసలు ఈ 3 జయించినట్లయితే మానవుడు అదే మాధవుడుగా తయారవ్వడానికి నాంది ప్రస్తావన వస్తుంది.
కానీ ద్వేషము, దురాశ, క్రోధము అసలు క్రోధం అన్న దాన్ని ఎవరికి వారు అదుపులో పెట్టుకోవడం అన్నదే చాలా కష్టమైనటువంటి విషయం. అలాగే ద్వేషము, దురాశ తెలియకుండా అంతర్గతంగా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వీటినన్నిటిని ఇవన్నీ పిల్లలాటలు వంటివని చెప్పారు. కానీ చాలా గొప్ప కష్టమైనటువంటి విషయాలు. అలాగే ప్రేమను చూపించడం అయితేనేమి, నిస్వార్థ సేవతో మెలగడం అయితేనేమి, ఇవన్నీ గూడా అది జన్మ పరంపరలో ప్రతి వ్యక్తి గూడా ఏదో కొంత సమయం వచ్చేసరికి అంటే కొన్ని జన్మల పరంపరలో మార్పు తథ్యంగా వచ్చి భగవంతుడిలో ఏకమవ్వడమే మానవుడి యొక్క ధ్యేయము. అదే మానవుడి జన్మకి సార్థకత. అసలు ఉత్కృష్టమైనది మానవ జన్మ. ఎందుకంటే ఈ జన్మల్లోనే ఈ మానవ జన్మ ద్వారానే భగవంతుని చేరుకొని, భగవంతుని తాలూకా అస్తిత్వాన్ని చేరుకోగలుగుతాం. కనుక ఇవన్నిటిని అధిగమించాలి. అలాగే ఈ దుర్గుణాల్ని పరిత్యజించాలి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మరి కొంచెం ఉంది. దాన్ని చదివి మీకు వినిపిస్తాను. ఆధ్యాత్మిక పాఠశాలలో గూడా చాలా తరగతులుంటాయి. ఒక్కొక్కటిగా వాటిలో విజయం సాధించాలి. దాని కొరకు కావలసిన స్థిర నిశ్చయము, ధైర్యము కొంతమందికే ఉంటాయి. విద్యాలయాల్లో గురువులు, బోధకులు ఉన్నట్లే ఆధ్యాత్మిక మార్గంలో నిన్ను ముందుకు నడిపించడానికి నిజమైన వైభవోపేతమైన దైవత్వం అనే గమ్యానికి మార్గం చూపే సద్గురువులు ఉంటారు. కొద్ది మందికి మాత్రమే అట్టి ఆధ్యాత్మిక గురువులను కలిసి వారిని అనుసరించే అదృష్టం లభిస్తుంది. అలా వారిని సేవించి కృపను పొంది ఆయన ప్రేమకు అర్హత సంపాదించాలి. అది అని ఇక్కడ ఎలా మనకి త్రోవ ఏంటి అన్నది తెలియచేస్తున్నారు. అయితే నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే అవతారుడనే గురువు దగ్గరికి చేరుకుని ఆయన చెప్పినటువంటి అనేక విషయాల్ని ఎంతో సులభ పద్ధతుల్లో మనకి చెప్పినటువంటి నేను బోధించడానికి రాలేదంటూనే మన మీద ఉన్నటువంటి అత్యధికమైన ప్రేమ వల్ల ఆ అసంకల్పితంగా, అనాలోచితంగా ఆయనలో నుంచి వచ్చినటువంటి ఆ మాటలు, మౌనంలో నుంచి గూడా వచ్చినటువంటి ఆయన తాలూకా ఆహ్, ఆ ఆసువుగా అలవోకగా ఆయన చెప్పినటువంటి అనేక విషయాల్ని అనేక మంది శిష్యులు గ్రంథస్థం చేశారు గాబట్టి, ఆయన లోతుల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆయన భగవంతుడిగా ఆరాధించగలుగుతున్నాం. ఆయన జీవితం అంతా ఒక పాఠంగా మనకి కనిపిస్తూ ఆయన లోతుల్ని తెలుసుకోగలుగుతున్నాం. దాన్ని ఆచరించడానికి ఎంతో కొంత ప్రయత్నాన్ని మనం చేయగలుగుతూ ఉన్నాం. ఎన్నో విషయాల్ని, ఎన్నో సంవత్సరాలు బట్టి అదే పనిగా అక్కడే ఉంటూ, రోజు ఇలా కార్యక్రమాలు చేస్తూ, పాటలు పాడుతూ, పాటలు పాడినా, మాటలు మాట్లాడినా, ఏది చేసినా అంతరాంతరాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని నిరంతరంగా ధ్యానిస్తూ ఉండడాని కోసం దాన్ని విస్మరించగా ఉండడానికి కోసమే ఇటువంటి కార్యక్రమాల్ని మనం సాగిస్తూ, నిరంతరంగా పాడుతూ, నిరంతరంగా పాడిందే పాడినా దోషం లేదని చెప్పారు. అలాగే చెప్పిందే చెప్పినా దోషం ఉండదు. ఎందుకంటే ఆధ్యాత్మికత ఎప్పుడూ దానికి ఆహ్, పాత పాతదనం లేదు. పాతదనమే ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. కొత్తదనం ఎప్పుడూ అందులో నిండి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు అందులో నిండి ఉన్నాడు కాబట్టి, అతన్ని తెలుసుకోవడం అన్నది అంత గొప్పతనం. ఆ తెలుసుకున్న దాన్ని మన బలహీనతల వల్ల వెనక్కి వెళ్ళిపోకుండా ఉండడానికి నిరంతరము ఆహ్, ఆ చక్కటి మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉండడానికి మనం ఇలా పాటలు పాడుతూ ఆయన తాలూకా జీవితాన్ని, ఆయన తాలూకా చెప్పిన విషయాల్ని చెప్పిందే చెప్పుకుంటూ గుర్తుంచుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే ఈ మాట, పాట అయితేనేమి, ఈ ఆన్‌లైన్ సహవాసులైతేనేమి, బాబా కార్యక్రమాలైతేనేమి, సెంటర్‌లు స్థాపించడం అయితేనేమి, అందరము కలిసి ఆయనతో ఆయన గొప్పతనాన్ని కీర్తించడం అయితేనేమి, ఇవన్నీ చేయడం అతన్ని గుర్తుంచుకోవడానికి, మన జీవితాల్ని పునీతం చేసుకోవడానికి మాత్రమే జరుగుతూ ఉన్నది. ఇంకా 10 నిమిషాలు ఉన్నట్టు ఇంకో 4 నిమిషాలుంది. కాబట్టి ఒక నేను పాట పాడి ఇప్పుడు వినిపిస్తాను. 'అవతార్ మెహర్ బాబా కీ జై' నీ సరి నీవే ప్రేమమయా
నీ సరి నీవే ప్రేమమయా వరవడి మాటలు వరవడి మాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా దివ్యానుభవమది యదస్పృశించగా పారవస్యమది కలిగినదో దివ్యానుభవమది యదస్పృశించగా పారవస్యమది కలిగినదో తొలినే తొలిని చెల్లిమి కలిమికి లోబడి తొలిని చెల్లిమి కలిమికి లోబడి సర్వసాక్షివని నమ్మితిని నీ సరి నీవే ప్రేమమయా నీ సరి నీవే ప్రేమమయా తల్లివి తండ్రివి నీవని నమ్ముచు తన్వయత్వమున మునిగి తిని తల్లివి తండ్రివి నీవని నమ్ముచు తన్వయత్వమున మునిగి తిని తనయుని తపనది తెలిసిన వాడవు తనయుని తపనది తెలిసిన వాడవు తట్టిని వడిని చేర్చితివి నీ సరి నీవే ప్రేమమయా నీ సరి నీవే ప్రేమమయా తనువు అణువణువున నీవై తలపు తలపులో తపనము నీవై తనువు అణువణువున నీవై తలపు తలపులో తపనము నీవై ఎక్కడ చూసినా అక్కడ నీవై ఎక్కడ చూసినా అక్కడ నీవై దిక్కై కాచిన దీన బాంధవా నీ సరి నీవే ప్రేమమయా నీ సరి నీవే ప్రేమమయా సర్వము నీవని నమ్మిన క్షణమునా స్వరము సాగ్య సంకీర్తనగా సర్వము నీవని నమ్మిన క్షణమునా స్వరము సాగ్య సంకీర్తనగా సంకీర్తననా సాధన చేసి సంకీర్తననా సాధన చేసి గానను మలచి గానను మలచి వరవడి పాటలు కావు సుమా వరవడి పాటలు కావు సుమా నీ సరి నీవే ప్రేమమయా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అనేక జై బాబాలు చెప్తూ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. మాలతి గారు చక్కటి మాట పాటతో మాకెన్నో బాబా విషయాలు చెప్పి మంచి పాట పాడి వినిపించినందుకు